అమృతం లాంటి బెల్లంతో సగ్గుబియ్యం పాయసం అండి. సూపర్ టేస్ట్గా ఎమ్మీగా ఉంటుంది. ఎంత టేస్ట్గా ఉంటుందో అంత కమ్మగా కూడా ఉంటుందండి. మొదట పాలు విరగకుండా, బెల్లంతో పాలు విరిగిపోతాయి అంటారు కదండి అందరూ, కానీ అలా ఏం విరిగిపోకుండా మనం కమ్మగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ఎంత ఈజీనో అంత కమ్మగా ఉంటుందండి. మొదట స్టవ్ మీద ఒక 4 కప్పుల వాటర్ పెట్టుకొని బాగా తెరల కాగించండి. తర్వాత తెరల కాగిన తర్వాత మాత్రమే అందులో 1 కప్పు సగ్గుబియ్యం వేసానండి నేను. వీటిని కదుపుతూ మెత్తగా ఉడికించుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకొని మెత్తగా తర్వాత ఒక పచ్చి కొబ్బరి చిప్ప తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా వాటిని తయారు చేసుకొని దాన్ని వడపోసుకుంటే మనకి కొబ్బరి పాలు అనేది రెడీ అవుతాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వడపోసుకుంటే చిక్కటి కొబ్బరి పాలు మనకి రెడీ అవుతాయి. తరువాత మామూలు పాలని ఒక 1/2 లీటర్ తీసుకొని బాగా కాసుకోండి. అవి కూడా చిక్కబడే వరకు కాగనివ్వండి, అంటే సగం అవ్వాలి. తర్వాత సేమియా తీసుకొని వేయించుకొని ఉడికిన సగ్గుబియ్యంలో వేసుకోండి. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మాత్రమే సేమియాని వేసుకోవాలండి. ఈ విధంగా సేమియాని వేసుకొని అదే ప్యాన్లో కొంచెం జీడిపప్పు, కొబ్బరిని కూడా వేసి వేయించుకోండి. ఆ వేగిన వాటితో పాటు మొదట మనము 1 కప్పుకి 2 కప్పుల బెల్లాన్ని వేసి దాన్ని మొత్తం కరిగే వరకు స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ మీద కరిగించుకోండి. తర్వాత అందులో ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని బెల్లం బాగా కరిగే వరకు మీడియం ఫ్లేమ్ మీద కలిపి పెట్టుకుంటూ బెల్లాన్ని శుభ్రంగా కరిగించుకోండి. తర్వాత పచ్చి కొబ్బరి పాలు, మామూలు పాలు 300 ml అవి 300 ml ఇవి వేసుకొని అన్నీ కలిసే విధంగా ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని చూస్తున్నారు కదా, ఎమ్మీ అయిన సగ్గుబియ్యం పాయసం మనకి రెడీ అవుతుంది. ఎంత సూపర్గా ఉంటుందో ఒకసారి టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.